ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత రానియకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, నరేగా ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు, ఇలా అన్ని రకాల నిధులను కలిపి రాబోయే 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి ఏడాదికి 806 రూపాయల చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2,02,00,000 గ్రామీణ జనాభాకు ఏడాదికి 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 1,400 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 9,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల ఆర్థిక వృద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల కన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి 1,628 కోట్ల రూపాయలు ఇస్తున్నందున రాష్ట్రం తరఫున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో 2 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం 3,256 కోట్ల రూపాయలు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి 1,606 రూపాయల చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా 8 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఇవి కాక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 4,000 కోట్ల రూపాయలు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయతీలకు మరో 700 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ 3 మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉంటాయి. 5 ఏళ్ల కాలంలో మొత్తం 40,000 కోట్లు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివృద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆదర్శ గ్రామాలను నిర్మించే కృషిలో ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.